మాచవరం గ్రామ ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. జుట్లు ముడేసేటోళ్లకు, అన్నదమ్ముల కొట్లాటలు పెట్టేటోళ్లకు, భూముల తగాదాలు పెట్టేటోళ్లకు, మంది ఇతరుల ఆస్తుల మీద దౌర్జన్యాలకు దిగడానికి ప్రయత్నం చేసేటోళ్లకు, గ్రామాలలో తగాదాలు పెట్టేటోళ్లకు ఓట్లు వేస్తే ఆగమైతాయి గ్రామాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. ఇది ఎవరి గురించో కాదు, మాచారంలో పోటీ చేస్తున్న ఒక వ్యక్తి గురించే చెప్పిండ్రు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాలు జుట్లు ముడేసుడు, అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టుడు, భూ ఆక్రమణలు, భూ తగాదాలు, దౌర్జన్యాలు, నియంతృత్వం, అహంకారానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి మనకి 14వ తారీఖు రోజు ఒక మంచి అవకాశం వచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి మాచవరం గ్రామ ప్రజలందరం అనుభవించిందే. ఒక 4 గంటలు పోయి ఇంటి ముందర చేతులు కట్టుకొని నుంచుంటే 4 నిమిషాలు మాట్లాడే ఓపిక లేకుండా, వినే సమయం కూడా జనాలకు కేటాయించలేని వ్యక్తిని ఎన్నుకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకునేందుకు వినేటోళ్ళు కూడా ఉండరు. ఇదంతా అందరికి అనుభవంలోకి వచ్చింది. కాబట్టి ఒక నియంతృత్వాన్ని అంతమొందించడానికి, అహంకారానికి వ్యతిరేకంగా దాసరి సాంబశివరావు గారికి కత్తెర గుర్తు మీద ఓటు వేసి ఆయనని అత్యధిక మెజార్టీతో మాచవరం గ్రామ ప్రజలంతా, ఓటర్లంతా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని మరీ విజ్ఞప్తి చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి సాంబశివరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అందరినీ.